హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్ 009. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ ఒక కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. బోటీ కర్రీ ఎలా చేసుకోవాలో సింపుల్ గా నా స్టైల్లో చూపిస్తానండి. బోటీ కర్రీ మామూలుగా అయితే రెండు విధాలుగా చేసుకోవచ్చు. మసాలా వేసి వండుకోవచ్చు, గోంగూర వేసి వండుకోవచ్చు. రెండు చాలా బాగుంటాయండి. ఒకే కర్రీ తోటి అదే గోంగూర వేసి ఎలా వండుకోవాలో సింపుల్ గా నా స్టైల్లో మీకు చూపిస్తానండి ఈ వీడియోలో. స్కిప్ చేయకుండా చూడండి. మనం మసాలా వేసి వండుకుంటాం కదా, అట్లాగే గోంగూర వేసి వండుకుంటే చాలా బాగుంటుంది. ఆ కర్రీ తోటే గోంగూర వేసి ఎలా వండాలో చూపిస్తానండి. స్కిప్ చేయొద్దు. బోటి క్లీన్ చేసి పెట్టుకున్నానండి పక్కన. తర్వాత ఇలా గోంగూర, టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు వేసి ఉడకబెట్టుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. దాన్ని కొంచెం మిక్సీకి వేసుకొని కొంచెం మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా ఒక రౌండ్ ఒక తిప్పుకోవాలండి. ఎక్కువ మరి మెత్తగా వేసుకోకూడదు. మనం నలుపుకుంటే ముద్దకంతో అలాగే వేసుకోవాలి. తర్వాత మసాలా వేసి వండుకుంటాం కదా, దానికి ఐటమ్స్ చూపిస్తున్నాను. ఉల్లిపాయ, టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇలాగ బోటిని ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలండి. చూడండి, పీసెస్ అలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఉడకబెట్టుకొని ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయ వేసుకున్నాను. దీంట్లో ఒక మసాలా వచ్చి నేను సింపుల్ గా చూపిస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చేసుకునేటట్లు. మామూలుగా లేదంటే మనం ధనియాలు, అల్లం, తెల్లగడ్డ, కొబ్బరి, జీడిపప్పు, ఇంకా ఇవి ఉంటాయి కదా, ఏంటి నువ్వులు, గసగసాలు, ఇవన్నీ కూడా వేసి పేస్ట్ లా చేసుకొని వేసుకోవచ్చు. ఇంకా గ్రేవీగా బాగా వస్తుందండి. కాకపోతే ఈ కర్రీ ఇంట్లో వాళ్ళు ఎవరు తినరండి. నేను మా మావయ్య తింటాము. మసాలా వేస్తే ఎక్కువ అయిపోద్దని ఊరినే సింపుల్ గా చేసేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి. పిల్లలు అసలు తినరు. పిల్లలకి చికెన్ చేశానండి. ఆ రోజు ఎన్ని వంటకాలు చేశానో నేను సండే రోజు. ఆయిల్ వేసుకున్నాక ఉల్లిపాయ వేసుకొని ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై అయినాక టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం దాంట్లో సాల్ట్ వేసి మూత పెడితే త్వరగా మగ్గిపోతాయి. తర్వాత దాంట్లోకి తగినంత కారం వేసుకోవాలి. మనం దీన్నే గోంగూరలోకి వేసి వండుకుంటాం కాబట్టి దాంట్లో గోంగూరలో పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి, అందుకని కొంచెం కారం తగ్గించి వేసుకోండి. తర్వాత మనం గోంగూరలోకి సపరేట్ చేసుకున్నాక మళ్ళీ కావాలంటే చాలకపోతే మనం కారం వేసుకోవచ్చు. కారం వేసుకున్నాక ధనియాల పొడి, ఇంకా గరం మసాలా, చికెన్ మసాలా వేసాను నేనైతే. మీ ఇష్టం, అది ఆప్షనల్. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేవచ్చు. ఇలాగంతా ఆయిల్లో కొంచెం ఫ్రై అయినాక కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఉంటే వేసుకొని మళ్ళీ కొంచెం ఫ్రై అవ్వాలి. సింపుల్ గా చేసేసుకోవచ్చు అండి. గోంగూర అది ఇది రెండు ఒకేసారి ఒకే స్టవ్ మీద చేసేసుకోవచ్చు. అంతే. ఈ బోటిని దాంట్లోకి వేసేసుకొని కొంచెం ఆయిల్లో ఒక 5 నిమిషాలు అలా కలిపెట్టేసి మగ్గిద్దాము. చాలా అయిపోయింది కదా, అందుకని గోంగూర వేసుకుంటే మనకి పాడవదు. 2 days అయినా ఉంటుందండి. గోంగూరతో కూడా చాలా బాగుంటుంది. పుల్లంగా కారకారంగా చాలా బాగుంటుంది. నాకైతే గోంగూరతోనే ఇష్టము. ఇంకా అలా వేసుకున్నాక ఒక 10 నిమిషాలు అట్లా ఆయిల్లో ఫ్రై అది కొంచెం మగ్గినాక తీసి మనకి గోంగూరలోకి ఎంతైతే సరిపోద్దో, అంటే ఆ పులుపు కారం ఎంతైతే సరిపోద్దో అంత వేసుకొని సపరేట్ చేసుకొని పక్కన స్టవ్ మీద పెట్టుకొని అది ఉడకపెట్టుకోవాలి. తర్వాత దీంట్లో మనకి కారం అవన్నీ చూసుకొని చాలకపోతే మళ్ళీ ఇంకొంచెం కారం వేసుకొని, కారం మనకి ఇంకే కావాలి, ఉప్పు కావాలన్నా, కారం కావాలన్నా, ఇంకేమన్నా ధనియాల పొడి ఏమన్నా ఎక్స్ట్రా కావాలంటే వేసుకోవచ్చు. అంటే దాంట్లో మనం ముందుగా వేసుకుంటాం కాబట్టి మసాలా మరి ఎక్కువైపోతే తినలేమని కొంచెం తక్కువ వేసుకొని చూసుకోవాలి. తర్వాత తగినంత వాటర్ వేసుకొని కొంచెం ఒక 20 minutes ముందుగానే ఉడకబెట్టుకున్నాం కాబట్టి మరీ ఎక్కువసేపు ఏం ఉడకబెట్టబడలేదు. ఒక 20 minutes ఉడికితే సరిపోద్ది. ఇదండి గోంగూరలో మనం వేసుకున్నాం కదా మసాలా. ఇది ఒక 10 నిమిషాలు అలా ఆ గోంగూరలో కొంచెం ఉడికితే ఆ పులుపు కారం అనేది ఆ పీసెస్ కి పడుతుందండి. సింపుల్ అండి. వెంటనే చేసేసుకోవచ్చు. ఒక మసాలా తోటి 2 కూరలు చేసేసుకోవచ్చు మనం. ఇదండి, ఇది మసాలా వేసి కూర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వండానండి. చాలా బాగుండింది. చాలా రోజులు అయిపోయిందండి తిని. నేనే అడిగాను కావాలని, తెచ్చారు. పాపం మా హస్బెండ్ తెచ్చారు. మామూలుగా అయితే మా హస్బెండ్ కూడా తిండు, అసలు ఈ కర్రీ అసలు తిండు. కానీ పాపం నా కోసం ఆ రోజు ట్రై చేశాడు తినేదానికి. చాలా బాగుంది అన్నాడు. బాగుందని ఆ కర్రీతో నేను తినేసాడు. ఇదండి బోటీ కర్రీ. ఆ రోజు ఎన్ని వంటలు చేశానండి. ఇది మాకు, ఇది చికెన్ చేశాను పిల్లలకి. పిల్లలు తినరు, మటన్ అసలు తినరు ఇంట్లో పిల్లలు. వాళ్ళ కోసం చికెను, చారు ఇంకా మా ఇంట్లో కంపల్సరీ ఉండాలండి. కంపల్సరీ చారు ఉండాల్సిందే. అంటే నాన్ వెజ్ చేస్తే చికెన్ అలాగా కంపల్సరీగా రసం ఉండాలి. ఇది గోంగూర. ఇది నాకు ఇష్టం అండి. గోంగూర ఎలా వేసి అంట్లు. ఆ రోజు ఎన్ని అంట్లు అండి. సండే రోజు చూడండి, అప్పటికి ఒక వాళ్ళు తోమాను.
ఇంక రెండో వాళ్ళండి అవి. ఇంకా అవన్నీ తోమేసి ఇంకా నేను అన్నం వేసి టిఫిన్ కూడా చేయలేదండి ఆ రోజు. బోటి క్లీన్ చేసే దాంట్లోనే సరిపోయింది నాకు. అదేనండి తలనొప్పి. ఆ బోటి క్లీన్ చేయాలంటే పెద్ద తలనొప్పి. 2 గంటలు పట్టింది నాకు అంతా క్లీన్ చేసేసరికి. ఇంక ఒకేసారి అన్నం తిందామని ఇంక అన్నం వేసుకొని వేడివేడిగా కర్రీ వేసుకొని ఆ రోజు తృప్తిగా తినేసానండి. నాకేం తినాలని ఆశ అండి, కానీ తినాలని ఆశగా ఉండింది. కానీ నేను ఆ రోజు తక్కువే అండి, తినడం అయితే తక్కువే. కొంచెం తినేసరికి కడుపు నిండిపోయిందండి. అదేందో అంటారు కదా, కళ్ళు కావాలంటది కడుపు వద్దని అంటది. అలాగైపోయింది నాకు ఆ రోజు. తినాలని ఆశతో తెప్పించుకున్నాను, కానీ సరిగ్గా తినలేకపోయాను. ఏదో కొంచెం తినేసరికి సరిపోయినట్టుగా అనిపించింది. అంటే పొద్దున్న టిఫిన్ చేయలేదు కదా, అందుకని అలా అనిపించిందేమో. కానీ కర్రీ అయితే సూపర్ వచ్చిందండి. సూపర్ అంటే సూపర్ వచ్చింది. 2 కర్రీస్ టేస్ట్ చేస్తున్నాను. గోంగూరలో ఎప్పుడు మనం ఎక్కువ వాటర్ వేసుకోకూడదు, కొంచెం గట్టిగానే ఉండాలి. భలే ఉంది అని తింటున్నానండి. నేను తినేది చూసి మా హస్బెండ్ కూడా నాకు కూడా వెయ్యి, నేను కూడా తింటానని చెప్పి ఫస్ట్ టైం అండి బోటి తింటాం. మా హస్బెండ్ అయితే మామూలుగా అయితే తిండు, తను కూడా చికెనే తింటాడు. ఇంకా అలాంటి నాకు ఒకసారి నా కోసం ట్రై చేశాడు, బాగుందని. మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల దాంతోనే తినేసాడండి. చాలా బాగా వచ్చింది. సింపుల్ గా చేసినా చాలా బాగా వచ్చిందండి. నేను చేసిన విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ లో నాకు చెప్పండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.